సాంప్రదాయ నృత్య రంగంలో ముఖ్యంగా కేరళకు చెందిన మోహినియట్టం ప్రచారం పరిరక్షణలో విశేష కృషి చేసిన ప్రసిద్ధ నృత్య గురువు కొరియోగ్రాఫర్ కళామండలం విమల మేనన్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. మోహినియట్టం నృత్య రూపకల్పన, ఆహార్యం, ప్రదర్శన శైలిలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా సమూహ నృత్యాలుగా మలచడంలో కీలక పాత్ర పోషించారు. కళ అందరికీ అందాలనే లక్ష్యంతో 1972లో తిరువనంతపురంలో కేరళ నాట్య అకాడమీని స్థాపించి పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ 5 తరాలకు పైగా సుమారు 10,000 మంది నర్తకులను తీర్చిదిద్దారు. గతంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, కేరళ శ్రీ పురస్కారాలను అందుకున్న విమలా మేనన్ 2006లో ఒకే వేదికపై 1200 మంది నర్తకులతో ప్రదర్శన ఇచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. దశాబ్దాలుగా భారతీయ శాస్త్రీయ నృత్య వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేసినందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోనున్నారు.